స్థానిక పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో శ్రీ చైతన్య 2024లో భాగంగా 2 రోజులు కళాశాల కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ పేరుతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ షో, డ్యాన్స్, మెహందీ, షార్ట్ ఫిలిం, ట్రెజర్ హంట్ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య విద్యార్థులతో పాటు వివిధ కళాశాలలకు చెందిన సుమారు 300 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వారు డ్యాన్స్ మరియు పాటలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ప్రముఖ సింగర్ రామ్ మిరియాల పాల్గొన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ శ్రీ చైతన్యోత్సవ పేరుతో ఫెస్ట్ను విద్యార్థులు మరియు అధ్యాపకులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠాల వల్ల ప్రదర్శించవచ్చని అన్నారు. ఈ ప్రదర్శనల మరియు వివిధ పోటీల వలన సమాజంలో జరిగే ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని ఉత్తమ పౌరులుగా నిలబడవచ్చని, సామాజిక మాధ్యమాలలో మంచిని గ్రహించి చెడును వదిలేయాలని, ఈ యువతి యువకులు దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం కావాలని కలలు కనడం ద్వారా వాటిని సాధించవచ్చని, అబ్దుల్ కలాం స్ఫూర్తి ద్వారా శ్రీ చైతన్యలో చదివే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రస్థానం 25 సంవత్సరాలు కొనసాగుతుందని, ఇప్పటి వరకు స్కూల్, ఇంటర్మీడియట్ రంగంలో ఉన్న మేము ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశించామని, మేము తీసుకున్న మొదటి సంవత్సరంలోని విద్యార్థులకు 100% ఉద్యోగాలు కల్పించామని, దీనికి గాను తెలంగాణలోని బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు అందుకున్న ఏకైక ఇంజనీరింగ్ కళాశాలగా శ్రీ చైతన్య కళాశాల ఎంపికైందని, దీనితో పాటు యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించే సెమిస్టర్ ఫలితాలలో కూడా ముందంజలో ఉన్నామని తెలిపారు. కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి అటానమస్గా అప్డేట్ చేస్తున్నామని, భవిష్యత్తులో డీమ్డ్ యూనివర్సిటీగా మార్చుతామని తెలిపారు. కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచే వారికి కావలసిన అన్ని రంగాలలో శిక్షణను ఇప్పిస్తున్నామని, ఈ శిక్షణ ఇవ్వడం కోసం IBM, విప్రో వంటి సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పన్నాల కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీ చైతన్యోత్సవ్ వంటి కార్యక్రమాలు కళాశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సామాజిక బాధ్యత, ఉన్నతమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వినోదం అందించడంలో దోహదపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో శ్రీ చైతన్య ముందుంటుందని తెలిపారు. ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల మాట్లాడుతూ శ్రీ చైతన్య కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులకు 2 రోజుల పాటు టెక్నికల్ అండ్ కల్చర్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠాలతో ప్రదర్శించారని, ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల CEO పుట్టా శ్రీనివాస్, DGM చేతన్, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ వి సుదర్శన్, డాక్టర్ రాజేష్, కృష్ణప్రసాద్, హరిప్రసాద్, శ్రీకుమార్, భావన మరియు పద్మ మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల AGMలు బ్రహ్మం, ప్రకాష్, గోపాలకృష్ణ, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
कुड़िया देना बहुत स्वीट है, मुन्ना थोड़ा ऑफ बीट है, पर कुड़िया देना बहुत स्वीट है, ढोंगी सा ये बड़ा ढीठ है, वायरल हो गया ये ट्वीट। पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है, शर्म तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है, नच देंगे सारे बल्ले बल्ले के आज हिले डुले के ले सारे क्या सारे नजारे, नच देंगे सारे बल्ले बल्ले के आज हिले डुले के ले सारे क्या सारे नजारे, कसबानो गानो। You know she like the drama, yeah she a sexy mama, and when she dance everybody go. You know she like the drama, yeah she a sexy mama, and when she dance everybody go. हाय तो भोली कितनी उतनी पर प्यारी चीज, आगे को रह तड़पी भीड़ भी अजीज। गुलाबों वाली तोता शराबों वाली तोता तबाही वाला सीन है, अदाएं बड़ी पंक्ति करे नौटंकी, ये छोरी बड़ी ड्रामा क्वीन है, बड़ी बड़ी आंखें हैं आंसुओं की टंकी, ये छोरी बड़ी ड्रामा क्वीन है, अदाएं बड़ी पंक्ति करे नौटंकी, ये छोरी बड़ी ड्रामा क्वीन है, बड़ी बड़ी आंखें हैं आंसुओं की टंकी, ये छोरी बड़ी ड्रामा क्वीन है। कलियों जैसा हुस्न जो पाया, हर अदा में नूर है आया, साथ मरे और 77 गाया, देखो तू रब को क्यों ऐसा बनाया। तेरा जिससे पड़ गया पाला, अच्छे को गलत कर डाला तेरा, नहीं तेरा कोई दोष दोष तेरा हुस्न ही जबरदस्त दस्त, तो चीज बड़ी है मस्त मस्त, तो चीज बड़ी है मस्त। వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా, ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా, అదిరింది అన్ని వైపులా వారి దేవుడా, ఓ మై గాడ్ ఏంటి నువ్విలా వారి దేవుడా, చూస్తావు నన్ను ఇలా వారి దేవుడా, నన్ను చూసే ఇనుకో నా గోలా. సాల్తమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. ఏంటా వాయించడం? డబ్బులు తీసుకుంటున్నారు కదా, గట్టిగా కొట్టండి. ఏదండ్రా
నిజంగానే రమ్మన్నారా? సార్ ఇంకా మీ డౌట్ ఏంటి సార్? నిజంగానే రమ్మన్నారు సార్. అన్నా కానీ और ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त। Dance with me for the rest of the show. You all with me? Chaitanya Utsava nadustundi. How is it? You guys are enjoying this? And I'm so happy to be with you today. So happy to be part of this festival. But we will spice it up a little bit. Huh? Let's have a little more fun tonight, guys. దానికి ముందు అబ్బాయిల కోసం ఒక చిన్న పాట పాడతా. ప్రేమలో పడి లేచే వయసు తమ్ముడిది. రాధిక తెలుసా మీకు? రాధిక గురించి ఒక పాట పాడతాం. రాధిక కాదు, I'll sing one more song. మనసు విరిచిన రాధిక, మనసు విరిచిన రాధిక, నిన్ను తిరిగి అతికించ రాధిక, వాటిల్లు లేకున్నా ఈ బాధ బతుక తత్వదిక. Oh Maya, Are Maya, Ore Maya re, Ore Maya, Ore la Ore Maya, Ore desa dil kin Ore Maya, Are Maya, Maya, Maya. మత్తు సూదులు మాయా, ఇవన్నీ చూసి బిస్కెట్ తిన్నావా తమ్ముడు? బిస్కెట్ తిన్నా వాళ్ళు గమ్మని కూర్చుంటారా తమ్ముడు? ఒకటో రెండో తిన్నారా కదా బిస్కెట్? ఇవన్నీ చూసి బిస్కెట్ తిన్నావా? నీ జిందగీ మొత్తం మాయా మాయా.
స్వామి. ఇవాళ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో శ్రీ చైతన్యోత్సవ్ అన్న టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. ఇది ఒక జస్ట్ వన్ డే ఫెస్ట్ కాదు, ఇట్స్ బీన్ 1 వీక్ ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఈ ఫెస్ట్ ఇదిలో మేము 1 వీక్ నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, ఆర్ఫన్ విజిట్స్ అని, టెక్నికల్ అని, హ్యాకథాన్ అని, కల్చరల్ కాంపిటీషన్స్ అవి ఇవి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్లో ఆర్గనైజేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎక్స్పోజర్ కానీ అన్నీ పెరుగుతాయి అన్న ఇదిలో మేము ఈ ఫెస్ట్ కండక్ట్ చేసాం. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్ట్ ఇప్పటి వరకు ఖమ్మం డిస్ట్రిక్ట్లోనే జరిగిన ఫెస్ట్ అన్నిట్లోకి.
ఇవాళ ఫెస్ట్ లాస్ట్ డే క్లోజింగ్కి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా రామ్ మిర్యాల అన్న సింగర్ని వచ్చారు ఇవాళ ఈ ఫెస్ట్కి. ఇంజనీరింగ్ ఇదిలో నాట్ జస్ట్ అకాడమిక్స్ బట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఓవరాల్ గ్రోత్ కోసం స్టూడెంట్స్ని ట్రైన్ చేయడమే మా మెయిన్ మోటివ్. ఈ ఫెస్ట్ అన్నీ కూడా ఫెస్ట్ కానీ అకాడమిక్స్ కానీ దేనికైనా మేము ఇదే చేస్తున్నాము. శ్రీ చైతన్య అన్నిట్లోనూ బెస్ట్ అన్నదానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. program. Regarding that, మేము పిలిచిందే తడువుగా మాకు ఆత్మీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు, సిపిఐ రాష్ట్రానికి రాష్ట్ర కమిటీ సెక్రటరీగా, అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా, తర్వాత అకాడమిషియన్ ఆయన గారికి స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఆయన గారు గతంలో కూడా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలాసార్లు గెస్ట్గా వచ్చారు. అలాంటి వాళ్ళని మేము పిలిచిందే గొడవగా వచ్చినందుకు ముందుగా పూర్ణనేని సాంబశివరావు గారికి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్స్ మేడం శ్రీ విద్య, యంగ్ డైరెక్టర్ సాయి గీతిక, అదేవిధంగా కంప్యూటర్ హెచ్ఓడి సుదర్శన్ గారు, మన సిఇఓ, అదేవిధంగా శ్రీ చైతన్య డైరెక్టర్స్లో ఒకళ్ళు మరియు ఏజిఎంగా శ్రీ చైతన్య స్కూల్స్ జూనియర్ కాలేజ్లో ఉన్న మన శ్రీ చైతన్ మాధుర్ గారు, వీరందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రిపోర్టర్సు, మా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు అందరికీ ఈ సాయంకాలం వేళ మంచిగా రామ్ మిరియాల్ గారి ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసిన దానికి వచ్చిన మీరందరికీ ప్రత్యేకంగా ఎంతోసేపు లేదు, ఈ ఉపన్యాసాలతోనే రెగ్యులర్గా మనం మాట్లాడుకునేదే. ఈ ఉపన్యాసాలతో ఎక్కువ టైం గడపకుండా మీ అందరికీ ఒకటే చెప్తున్నా. నేను ఇందాక ఈ స్టేజ్ మీద మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫామ్ చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తే నాకు ఇక్కడ రామ్ మిరియాల గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా మనకి త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మీలో ఉన్నారన్నట్టు నాకు అనిపించారు. ఒక రాజమౌళి కూడా ఉన్నాడు అన్నట్టు కనిపించారు. మా విద్యార్థులు 100కి 100% ప్లేస్మెంట్స్ తీసుకోవడంలోనే కాదు, ఆల్రౌండ్ డెవలపర్స్ అని నిరూపించారు ఇక్కడ. ఎక్సలెంట్. శ్రీ చైతన్య అంటేనే సక్సెస్ అంటేనే శ్రీ చైతన్య, అది నిరూపించారు మీరందరూ. Good evening to everybody. Firstly, my thanks to the Sridhar Garu, who cordially invited me to take part in the first anniversary of this Sri Chaitanya, and dignitaries of the dais, parents as well as students. Once again, my sincere thanks to everybody. I am very much happy to be present and to be among all of you. Why? Because as Sridhar Gar said, I am not that much academician. I got little knowledge. I know some basics in education. I don't think that I am invited here because that I am an academician. I think because of my affinity with Sridhar Gar, my friendship with Sridhar Gar, he invited me. Why? Because many of you, the persons who sat here, know that I spent my most of time in Khammam. Before my becoming MLA of Kottagudem, I was here in Khammam as district CPA secretary for several years.
At that time, we both were neighbors. Where I was residing there, Sridhar Garu also was there. Still, he is staying there only, but after my getting elected as MLA, so I had to shift to Kothagudi. Since then, our friendship, our affinity has been going on. Part of that, I thought that he invited me. Anyway, my thanks to Sridhar Garu for inviting me to this auspicious function. So, Sridhar Garu, he started his journey with 80 students in the year of 1997. Now he is the man who can effectively handle, who can effectively running many hundreds of schools and colleges in the name of Sri Chaitanya. Just now I am told that altogether and all students put together, the numbering is more than 1 lakh students. So that it is not a small matter to manage and to maintain that much large number of 1 lakh students. So this is very proud, not only to me, this is proud to say that he is able, he is efficient to run so many colleges in the name of course, Chaitanya. So that's why we all must feel proud of having Sridhar Garu and his institution, his management as his family members. Sri Vidya Madam, she is a consort of Sridhar Garu. They both look like Seva Parvatalu. They both look like. Why? Because always, whenever I meet Sridhar Garu, without Sri Vidya Madam, I never saw Sridhar Garu. So that way they both are living together. They both are working together. To both of them, another young guy joined both of them. That is none other than our young director, Sai Geetika. So just now we heard her. She was very jubilant in expressing her views. She was very jubilant in expressing her thoughts, how to take this institution forward. So that way, I hope that under her able leadership, this institution moves further. You know that for last 15 years, this was done by our good old friend Appireddy Garu. For different reasons, that college was taken over by Sridhar Garu. So now this is the first annual day. This is the first annual day. I am very much happy to take part, to be invited for the first annual day. You know, this is the technical institution, engineering college. You are aware, this entire world is being carried with science and technology. Without science and technology, there is no world, modern world which we have seen. There is no modern world in which we have been living. We know earlier we used to hurt by seeing moon. The mother used to feed her children, her child, by seeing the moon. That means that was the history. Now moon is nothing, but it is just like a globe, like Earth. Moon is. Everybody is traveling. Everybody is making journey to the moon. And also we are witnessing several miracles nowadays. Long back, to listen, to see this one radio, we used to be wondered. Afterwards, televisions replaced the radio, and afterwards, that so many audios and videos, and by seeing opposite person, now we are in the days
to speak to them. Your child might be in the America or somewhere. By seeing him, by seeing his children, we are able to speak to them. That is the technology developed nowadays. You students, engineering students, whether you are attentively listening to me or not, I don't know, because this your age is generally your age doesn't allow you to listen the what speakers say here. But even then, I request you to concentrate. Any person who speaks here, what he says, what he speaks, what intention, what content in his speech, all those things, you please, I ask you, I request you to try to understand that. Why? Because I mentioned this science and technology. Why I mentioned, you must understand. Nowadays, this entire globe has become like a small village because of this science and technology. Science and technology, it has given so many radical changes to the people, to the population of the world. So దానికి ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో అదేవిధంగా ఈ శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ జూనియర్ కాలేజెస్లో చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళ కమిట్మెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటే ఇక్కడ ఈ పిల్లల్ని జాయిన్ చేయటం జరిగింది. కొంతమంది మనం టేక్ ఓవర్ చేసుకోకముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరికైనా కానీ శ్రీ చైతన్య మేనేజ్మెంట్గా ఒక మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకున్నాము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి రాష్ట్రంలోనే ఉత్తమమైన స్థానాన్ని గుర్తింపుని ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మా చేతుల్లో పెట్టడం ద్వారా మేమంటే ఒక శ్రీధర్ సారో మేడమో లేదా గీతికనో కాదు, ఇక్కడ ఉన్నటువంటి 10,000 మంది స్టాఫ్, అదేవిధంగా శ్రీ చైతన్యకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ప్రతి నిమిషం డేలో ప్రతి నిమిషము ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఇక్కడ చదివే స్టూడెంట్స్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కళ్ళకి బెనిఫిట్ జరిగేలాగా మేము ఈ ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా ముందుకి తీసుకెళ్ళటానికి, దీన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఖమ్మంలో, ఎందుకంటే హైదరాబాద్కి ఆన్ పార్గా మెట్రోపాలిటన్ సిటీస్కి ఆన్ పార్గా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక చెన్నైలో డీమ్డ్ యూనివర్సిటీనో, లేదనంటే ఒక బెంగళూరులో డీమ్డ్ యూనివర్సిటీనో, లేదా హైదరాబాద్లో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీస్కో ఇక్కడి నుంచి స్టూడెంట్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇందాక గీతిక మాట్లాడేటప్పుడు చెప్పింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్ ఈ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని, ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవటం అనేది ప్రతి పిల్లవాడికి డ్రీమ్ అవ్వాలి అని, ప్రతి అమ్మాయికి డ్రీమ్ అవ్వాలనే విధంగా ఈ కాలేజీని తీర్చిదిద్దటంతో పాటుగా ఇంజనీరింగ్లో కూడా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళే ఆలోచనతో దీన్ని మేము డీమ్డ్ యూనివర్సిటీ చేయబోతున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఈ ఇంజనీరింగ్ కాలేజీని ఇక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని ప్రతి ఒక్కళ్ళని కూడా ఒక బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్గా తీర్చిదిద్ది పంపిస్తామని హామీ ఇస్తూ ఓకే, థ్యాంక్ యూ అనండి.